హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో మండే రోజు అయితే బాగా టైర్డ్ అయితే అయిపోయాం కదా. ట్యూస్డే అంతా కూడా కొంచెం రెస్ట్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ట్యూస్డే కర్నూలుకి రిటర్న్ అవుతాము అని అనుకున్నాం. కానీ వెడ్నెస్డే రోజు మా హస్బెండ్కి కొంచెం వర్క్ ఉంది అక్కడ హైదరాబాద్లో అని చెప్పంగానే సో మళ్ళీ వెడ్నెస్డే కూడా ఆగాల్సిన సిచ్యువేషన్. సో మండే అయితే ఏం వ్లాగ్ అయితే తీయలేదు, బాగా టైర్డ్ అయిపోయాం కదా. సో వెడ్నెస్డే రోజు మార్నింగ్ వచ్చేసేసి ఇంకా టిఫిన్ అది తీసుకొని వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి బియ్యం పిండితో చేస్తున్నటువంటి బోండాలు అనమాట. సో మైసూర్ బోండాలు అయితే ఎక్కడ చూసినా దొరుకుతున్నాయి. బియ్యం పిండితోటి అయితే చాలా తక్కువ కదా దొరకడం. అక్కడ ఉన్నాయి అంట. మేము ఎప్పుడో ప్రీవియస్ డేస్లో తింటుంటిమి అని కనిపించాను మా హస్బెండ్. ఇంకా తీసుకొచ్చాను. ఇంకా పూరి, ఇడ్లీ అండ్ వడ, బోండా ఇవన్నీ తీసుకొని వచ్చాడనమాట. ఇంకా మినీ టిఫిన్ హాల్ లాగా అయితే ఉంది కదా. సో మా హస్బెండ్ వర్క్ ఉందని వెళ్ళిపోయాడు. ఇంకా నేను గ్రీషుగాడు మాత్రమే ఉన్నాము. సో ఏం చేసుకుందాము అని అనుకున్నాం. ఆ రోజు వెడ్నెస్డే అని చెప్పాను కదా. సో నాన్ వెజ్ అది అయితే తింటాము కదా. సో దీరు వచ్చేసేసి ఇంకా డాడీకి ఎలాగో వర్క్ ఉంది, లేట్ అవుతుందంటమ్మా, నేనైతే మీకు మంచిగా చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి ఫుడ్ అయితే ఆర్డర్ పెడతాను అని చెప్పాడనమాట. సో ఈ మధ్య వాడికి బాగా నచ్చిన వన్ ఆఫ్ ద రెస్టారెంట్ వచ్చేసేసి చైతన్య ఫుడ్ కోర్ట్. సో ఇక్కడైతే బిర్యానీ చాలా బాగుంటుంది, నేను మీకు ఆర్డర్ అయితే పెడతాను అని చెప్పాడు. సో బిర్యానీ ఒకటే ఏం సరిపోతుందని అనుకున్నాడు. మరి బిర్యానీ కొంచెం కారం ఘాటు అని తెలియదు, కానీ కర్డ్ రైస్ కూడా ఆర్డర్ అయితే పెట్టేసేసాడు అనమాట. సో వాళ్ళైతే క్వాంటిటీ ఇచ్చారు, ఇద్దరికి అని ఆర్డర్ అయితే పెట్టాడు. కానీ అది 4 మెంబర్స్కి సరిపోయింది అనమాట. కర్డ్ రైస్ చూసారా, ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్ తోటి వేశారు. సీజనల్ ఫ్రూట్ మ్యాంగో కూడా ఉంది. సో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాడు. కలరింగ్ చూడు ఎంత బాగుందో, టేస్ట్ కూడా దాని డబ్బల్ అయితే ఉందన్నమాట. వాడు చెప్తూ ఉంటే ఏమో అనుకున్నాను, చైతన్య ఫుడ్ కోర్ట్ అని చెప్తూ ఉంటే. సో మనము టేస్ట్ చేసినప్పుడు ఇంకా దాన్ని ఏమంటారు, ఆ టేస్ట్ సూపర్గా కుదిరినప్పుడు మనం కూడా దాన్ని అయితే యాక్సెప్ట్ చేస్తాము కదా. వాడు ఎందుకు అక్కడి నుంచే ఫుడ్ని తెప్పిస్తున్నాడు అనేసి. సో ఏం చక్కగా అయితే మేము ఆఫ్టర్నూన్ ఇద్దరము లంచ్ తినేసాము. మా హస్బెండ్ ఈవినింగ్ అలా తన వర్క్ చూసుకొని అయితే వచ్చాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టైం వచ్చేసేసి 6:30 ఆ టైం అవుతుంది. సో ఒక లిస్ట్ రెడీ చేస్తున్నాడు అనమాట. లిస్ట్ ఏంటి అంటే గ్రాసరీస్ లిస్ట్. మామూలుగా లేడీస్ రాస్తూ ఉంటారు కదా. సో మేము వెళ్తున్నాము డీమార్ట్కి అనమాట. సో డీమార్ట్కి వెళ్ళేటప్పుడు మీరు ఒకటి అనుకొని వెళ్ళి ఏవేవో కొంటుంటారు కదా అని ఈ ఒక గాసిప్ అయితే ఉంది కదా. సో ఆ విధంగా మా హస్బెండ్ ఇక్కడ రివర్స్ అనమాట. మా హస్బెండ్ డీమార్ట్కి వెళ్దామని, నేను వద్దు అని. చూడు, నేను ఈ లిస్టులో ఉన్నటి మాత్రమే కొనుక్కొని వస్తాను, కావాలంటే బెట్ అనేసి అని మా హస్బెండ్ చెప్పడము, తను లిస్ట్ అయితే రాసేసుకున్నాడు అనమాట. సో అలా వెళ్ళాము కదా డీమార్ట్కి సరుకులు కొనడానికి అనేసి వెళ్ళాము. లిస్టులో అయితే ఫస్ట్ లేదన్నమాట టీ పౌడర్ కొనాలి అనైతే లేదు, కానీ అక్కడే వెళ్ళి ఆగిపోయాడు, కొనేసేసాడు కూడా. సో ఇలా డీమార్ట్కు మనం ఇక్కడ ఏమైతే లిస్ట్ రాసింటామో అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీ లిస్టులో ఒక 10 ఐటమ్స్ ఉంటే ఇంకొక 10 ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే కొంటాము అని అనుకుంటున్నది అయితే నిజంగా నిజమండి. సో అక్కడ అదొకటి ప్రూవ్ అయిపోయింది కదా. ఇక్కడ పెన్స్ అవి కూడా ఏం రాసుకోలేదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు జెల్ టైప్ పెన్స్ అయితే కావాలి అని గుర్తుకు వచ్చింది. సో నేను వెళ్ళిపోయాను పెన్స్ సెక్షన్కి. ఇంకా ఇలా ఎన్నో అండి, చెప్పే పనే లేదన్నమాట. మనం గుర్తుకు వస్తూ ఉంటాయి, అక్కడ వెళ్ళి మనకు కళ్ళకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనము అక్కడ తీసేసుకుంటుంటాము డీమార్ట్లో. ఇదైతే నిజంగా అది గాసిప్ కాదండి, అది నిజం. ఇక్కడ ఇంకోటి కూడా లైట్, ఛార్జింగ్ లైట్ నాకు ఇంట్లో అయితే లేదు. అక్కడికి వెళ్ళంగానే అక్కడ కనిపించింది. ఇంకా వర్షాకాలం వస్తూ ఉంటుంది, కరెంటు తీస్తూ ఉంటారు, కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, ఎమర్జెన్సీ లైట్ అయితే ఉండాలి. నేను అక్కడ లైట్ కూడా కొనుక్కున్నాను. సో ఆ తర్వాత అలా షాపింగ్ చేస్తూ ఉన్నాము, మేము తిరుగుతూ ఉన్నాము. సో వీళ్ళకైతే ఒక క్రికెట్ బ్యాట్ అది కనిపించింది ఇక్కడ. సో మా హస్బెండ్ వచ్చేసేసి డీమార్ట్లోనే, అంటే ఇది ఒక కార్నర్ ఎడ్జ్కి అయితే ఉంది. సో ఏం చక్క ఒక 20 మినిట్స్ ఏమో ధీరజ్ వాళ్ళ డాడీ ఇద్దరు కూడా క్రికెట్ ఆడుకున్నారు అనమాట. మేబీ ఏ వస్తువులను అయితే కొట్టలేదు, పగలగొట్టింటే దానికి డబల్ ఛార్జ్ అయితే. ఆల్రెడీ మేము లిస్ట్ రాసుకున్న దానికి ఎక్స్ట్రా కొన్నాము.
వీళ్ళు ఇంకా అక్కడ కొన్ని సామాన్లు పగలగొట్టింటే ఇంకా డబల్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుండే. కానీ వాళ్ళు చాలా చిన్నగా బాల్ తీసుకొని చిన్నగా అయితే ఆడారన్నమాట. అది ప్లే గ్రౌండ్ అనుకున్నారు, మరి ఏమనుకున్నారు, సరుకులు కొన్నికి వెళ్ళాలనుకున్నారు, ఏమో వాళ్ళకే తెలియాలమ్మ ఎందుకు అనిపించిందో. అక్కడ ప్లేస్ కూడా అంత పర్ఫెక్ట్గా అయితే ప్లెజెంట్గా కూడా లేదు కదా. సో అక్కడ అంతా అయిపోయాయి. ఇంకా ఫైనల్గా అయితే ధీరజ్ వాళ్ళకు కావాలి వాళ్ళ ఇండక్షన్ స్టవ్కు వచ్చేసేసి దోశ పెన్నం ఒకటి, పొంగనాల పెన్నం. ఓన్లీ ఇండక్షన్ బేస్కి మాత్రమే చూస్తూ ఉన్నాము ఇక్కడ. సో పొంగనాల పెన్నం అయితే రాలేదు, కానీ దోశ పెన్నం అయితే ఉందన్నమాట ఇండక్షన్ బేస్. సో ఒకటి పెన్నం అయితే అక్కడ కొనేసేసాము. సో ఇంకా ఇక్కడ కొన్ని గ్రాసరీస్ అయితే మన కిచెన్కి కావాల్సినవి వాళ్ళ డాడీ ప్యాక్ చేస్తున్నాడు. కృషిగాడు బిల్లింగ్ వేయించడానికి, బిల్లింగ్ కాదు ఎంత కేజీ ఉందో 2 kgs అని చెక్ చేసుకుంటాం. సో మనం వచ్చేసేసి 8కో ఏమో వెళ్ళాము. 10:45 అయింది బిల్లింగ్ అది అయిపోయి బయటకు వచ్చి కార్ ఎక్కేసేసరికి. టైం చెప్తున్నాను మీకు. ఇంకో 15 minutes ఉంటే వాళ్ళే మమ్మల్ని మెడపట్టి బయటికి కూడా తోసేస్తుండ్రు ఏమో. కానీ మేము లక్కీగా ఒక 15 minutes ముందే అయితే బయటికి వచ్చేసేసాము. సో మార్నింగ్ బిర్యానీ అది కొంచెం 4 members క్వాంటిటీ అని చెప్పాను కదా, అదైతే ఉండింది. వేడి చేసి ఇస్తే మా శ్రవణ్ అండ్ మా హస్బెండ్ ఇద్దరు బిర్యానీ అండ్ కర్డ్ రైస్ అయితే తింటున్నారు. వీళ్ళకి కావాలి అంటే దోశ పెన్నం లేనందుకు దోశలు తీసుకొచ్చుకొని వేసుకోలేదన్నమాట, పెన్నము లేదు అన్నందుకు. సో వాళ్ళకి ఇప్పుడు పెన్నం తీసుకొని వచ్చాము. కృషిగాడు నేను ఇప్పుడు దోశలు వేసిస్తానమ్మా అని చెప్పింది. కొత్త పెన్నం మనం తీసుకొని వచ్చాము. అలా వెయిట్ చేసేసి స్టార్ట్ అయితే చేసింది అనమాట. దోశ బ్యాటర్ కూడా ఇన్స్టెంట్గా అయితే దొరుకుతూ ఉంటుంది కదా మనకు. సో ఆ బ్యాటర్ని అయితే తీసుకొచ్చి చూడండి పర్ఫెక్ట్గా అయితే వేయడం స్టార్ట్ చేసింది కృషిగాడు. బాగానే వచ్చాయి. ఆనియన్ అది ఫస్ట్ రుద్దేసేసేసింది అనమాట. ఆయిల్ ఆనియన్ అది రుద్దేసేసరికి దోశలు అంటే మరీ వైట్ కలర్ కాకుండా కొంచెం బెటర్ ఫీలింగ్ అయితే అనిపించింది. మా గ్రీష్ గారు ఒకసారి చూడండి, ఐడి బ్యాటరే వాడుతుంటుంది ఆమెకు కావాలి అన్నప్పుడు. ఇది వచ్చేసి షుగర్ డబ్బా, ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్. ఇంకా నెయ్యి ఆడుంది, ఇక్కడ ఉంది. ఇంకా నెయ్యి, ఈమె తిప్పలు చూడండి డాన్స్ చేస్తుంది. దోశలు వేసి తినడం ఈజీనే, కానీ దాని చుట్టూరు ఉన్న ప్రాసెస్ చూసారా ఎన్ని పెట్టిన తర్వాత మళ్ళీ నేను ఇవన్నీ కూడా తీసేసేసి అన్నీ సర్ది పెట్టుకోవాలి. బై టైం వచ్చేసేసి 11:30 అయిందండి. మేము 11 అయింది ఇంటికి వచ్చి సరుకులన్నీ తీసుకొచ్చి పెట్టుకొని వాళ్ళకు ఆ రైస్ అది వేడి చేసి ఈ పెన్నం కొత్తది కదా దీన్ని అంతా కూడా రెడీ చేసేసరికి 11:30 అప్పుడుకి వాళ్ళిద్దరికి వేసిస్తుందంట. వాళ్ళిద్దరు తినాలి, గ్రీషు తినాలి, నేను తినాలి. సో పాప మా హస్బెండ్ తినేసేసి నేను వేసిస్తాను పాండి మీకు, అంటే గ్రీషు కొంచెం చిన్నగా వేస్తుంది స్లోగా వేస్తుందని మా హస్బెండ్ అయితే వచ్చేసేసాడు అనమాట. సో ఆ రోజు రిటర్న్ టు కర్నూల్ ఉన్న డే అన్నమాట మాది. కానీ మా డే చూడండి రివర్స్, తనకు వర్క్ ఉండడం వల్ల మా డే అన్నది ఎలా జరిగిందో అనుకోకుండా చైతన్య ఫుడ్ కోర్ట్ నుంచి ఫుడ్ తిన్నాము, డిమార్ట్కు వెళ్ళిపోయాము. మా హస్బెండ్ అక్కడ తక్కువ ఏమనుకుంటారో అది కొనరు, ఎక్స్ట్రా కొంటారని ప్రూవ్ చేశారు. సో మిడ్నైట్ అయితే దోశలు కొత్త పెన మీద ఇలా ట్రై అయితే చేసాం. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.